చూడండి నేను గ్రైండ్ చేసుకుంటున్నా. పిండి అంతా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటాను మొత్తాన్ని. చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయండి నేను చేసే గారెలు. చూసారా, మిక్సీ అయిపోయిన తర్వాత ఈ విధంగా పిండి రెడీ అయింది. చూడండి, జోరుగా లేదు పిండి, అట్లా అని గట్టిగా కూడా లేదు. ఈ కన్సిస్టెన్సీలో మనం గారెపిండి ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక బౌల్లో తీసుకుంటున్నాను. మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోకూడదండి, కొంచెం గరుగ్గానే ఉండాలి. అప్పుడే మనం గారె తింటున్నప్పుడు మినపప్పు కొంచెం లైట్గా తగులుతూ ఉంటే పంట కింద చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్ట్ అనేది మనం తినేటప్పుడు మనం ఫీల్ అవుతామండి. గ్రైండర్ కూడా క్లీన్ చేయడం జరిగింది. వెంటనే నేను క్లీన్ చేసేసాను. చాలామంది లేట్గా క్లీన్ చేయడం వల్ల ఆ ప్రాసెస్లో అది క్లీన్ అవ్వదండి సరిగా. వెంటనే క్లీన్ చేసుకుంటే నీట్గా గ్రైండర్ కూడా క్లీన్ అవుతుంది.